ఇక డీటెయిల్స్ చూద్దాం. మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు. నవ్యాంధ్రను అభివృద్ధి చేసే శక్తి టీడీపీకి ఉందనే ప్రజలు గెలిపించారన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్న సీఎం 2022 నాటికి దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీని నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశామన్నారు సీఎం. 20 లక్షల మంది నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. తెలంగాణలో 10 లక్షల మంది ఉన్నారు. 70 లక్షల మంది సైన్యం ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో మన పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 2 రాష్ట్రాల తరపున భవిష్యత్తులో ఏం చేయాలనో దశ దిశ నిర్దేశించడానికి మనం సమావేశమయ్యాం. ఈరోజు తెలుగు వాళ్ళు మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో అమెరికాలో కూడా మహానాడు జరుపుకుంటున్నారు. గల్ఫ్ దేశాల్లో జరుపుకుంటున్నారు. కువైట్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇలాంటి అనేక ప్లేసుల్లో జరుపుకుంటున్నారంటే భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రపంచంలో వందల దేశాలలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఇది నిజమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పార్టీ ఒక కుటుంబం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశాం. ఆ సేవా కార్యక్రమాలు చూస్తే 2441 మందికి 50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసిన, బీమా సౌకర్యాలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ మన పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మనకి ఇచ్చిన స్ఫూర్తి, ఆత్మ గౌరవంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను చెప్పింది ఆత్మ గౌరవంతో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతామని మన ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోతున్నాం.